2024లో కానీ 2025లో కానీ హౌసింగ్ మార్కెట్ క్రాష్ అయ్యే ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి. 10% పడిపోతుంది హౌస్ ప్రైసెస్ అని అన్నాం అనుకోండి. కోవిడ్ వచ్చినప్పుడు జనాలందరూ విపరీతంగా, సో ఈ డైనమిక్స్ అన్ని చాలా టూ మెనీ పారామీటర్స్ అండి. హౌసింగ్ మార్కెట్ క్రాష్ ఇప్పుడు 2008 సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇప్పుడు సంథింగ్ హౌసింగ్ బబుల్ అనేది ఒక కాన్సెప్ట్ ఉండి ఆల్ ప్రైసెస్ చాలా హోమ్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 70 to 80% ఫాల్ అయినాయి. సో 2024లో కానీ 2025లో కానీ హౌసింగ్ మార్కెట్ క్రాష్ అయ్యే ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని ఆర్టికల్స్ చదివినప్పుడు క్రాష్ అవుతాయి, తగ్గిపోతాయి, ఆల్మోస్ట్ 30 to 40% డౌన్ అవ్వచ్చు నెక్స్ట్ ఇయర్ అని చెప్తా ఉన్నారు. హౌ డు యూ సీ దట్? ఐ డోంట్ బిలీవ్ ఆన్ దట్ అండి. సో దిస్ ఈజ్ ఓన్లీ జస్ట్ ది వేగ్ ప్రిడిక్షన్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆలోచించండి, ఇట్స్ సచ్ ఎ హ్యూజ్ ఇండస్ట్రీ. నాకు ఇన్వెస్టర్స్ కి వెరీ స్మాల్ ఇన్వెస్టర్, there are big huge investors like portfolio like BlackRock and billions of dollars, trillions of dollars they do investment. వాడికి నెక్స్ట్ ఇయర్ హౌసెస్ 30% పడిపోతాయి అని తెలిసినాయి అనుకోండి, వాడి పోర్ట్ఫోలియో అన్ని తీసుకొని వచ్చి అమెరికాలో సగం కొనేస్తాడు. ఎందుకంటే గ్యారంటీగా తెలుసు కాబట్టి. ఫార్చునేట్లీ ఈవెన్ దే డు నాట్ నో, you can only predict, రైట్, సర్టన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. బట్ ఎగ్జాక్ట్లీ ఈ టైంలో ఇంత పడుతుంది అనేటటువంటిది ఎవరికి తెలియదండి. అంటే ఇట్ గోస్ ఓవర్ ఏ గ్రాడ్యువల్ పీరియడ్ ఆఫ్ టైం. హౌస్ క్రాషింగ్ అనేటటువంటిది ఇట్ ఈస్ సో మచ్ ఇంటిగ్రేటెడ్ విత్ సో మెనీ పారామీటర్స్. సో నోబడీ కెనాట్ ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్. ఒకవేళ ప్రిడిక్ట్ చేసినా కూడా ది ఛాన్సెస్ ఆర్ లెస్. అంటే పడిపోయినా కూడా ఎంత పర్సెంటేజ్ పడిపోతుంది, ఎంత టైంలో పడిపోతుంది అనేటటువంటిది నోబడీ నోస్. ఇప్పుడు 10% పడిపోతుంది హౌస్ ప్రైసెస్ అని అన్నాం అనుకోండి, 10% పడిపోయేదానికి 1 సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, 1 మంత్ పడుతుందా? How anybody can predict? So that is highly impossible. It's a general, next year padipovachu. I don't believe on that. It's highly unpredictable. But the chances, overall thing that we can predict is, right now it is in a cycle, it's a seller's market. Means house prices are at a higher price. So that everybody knows, that is the truth. And then the chances of going up from here is chances are less. That's what I say. So అంటే ఇప్పటి నుంచి ఇప్పుడు ఒక హౌస్ వాల్యూ 100K ఉందనుకోండి, అది ఇంక్రీజ్ అయ్యేదానికి మేబీ ఓన్లీ 20% ఛాన్సెస్. ఇంక్రీజ్ అయినా కూడా ఎంత ఇంక్రీజ్ అవుతాయి అనేటటువంటిది కూడా చెప్పలేం. సో పడిపోయేదానికి అంటే పడిపోయినా కూడా ఎంత పడిపోతాయి అనేటటువంటిది కూడా మనకు తెలియదు. కానీ ఇంతకంటే పెరగవు అనేదానికి మాత్రం there is a 80% chances it will not grow from here. So because it's already at a peak cycle, unless some సేమ్ కోవిడ్ వచ్చినప్పుడు జనాలందరూ విపరీతంగా హౌస్ ప్రైసెస్ పడిపోతాయి అనుకున్నారు. సో బట్ ఇట్ అబ్నార్మల్లీ వెంట్ అప్. సో సేమ్ థింగ్ ఇప్పుడు 80% ఛాన్సెస్ ఇట్ వోంట్ గో అప్ ఫర్ ష్యూర్. ఎంత పడిపోతాయి, ఎప్పుడు పడిపోతాయి, నోబడీ డు నాట్ నో. బట్ ఇట్ ఈస్ అట్ ఏ పీక్ సైకిల్. Okay, so at this moment, ఈ current period of time, in this day, what you suggest? నేను వెయిట్ చేయమంటారా ఇంకో 2-3 months హౌస్ కొనడానికి, ఆర్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు బై ఏ హౌస్, ఆర్ ఎల్స్ ఈ ఫెడ్ రేట్ కట్స్ అంటారు? అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ ఓన్ ఇండివిడ్యువల్ హౌస్? ఇండివిడ్యువల్ హౌస్ ఆర్ ఎనీథింగ్, టౌన్ హోమ్ అయినా, కాండో అయినా, ఎనీథింగ్. రైట్. సో ఇఫ్ ఐ వాంట్ టు బై ఏ హౌస్ నౌ at this today, what do you suggest to wait 3 more months to see how interest rates are going up or down? Right. So or else ఇప్పుడే కొని ఏం పర్లేదు అంటారా? అదేనండి, అగైన్ మనం ఫస్ట్ ఇంత ముందు కూడా మాట్లాడినట్టున్నాము. సో సేమ్ ఇట్స్ అన్సర్టనిటీ ఆల్వేస్ విల్ బి దేర్. మీరు 3 months ఇప్పటి నుంచి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ కొందాం అనుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మీరు 100% మీరు చెప్పగల నెక్స్ట్ ఇయర్ కొనేటప్పటికి ఇట్లా సిచ్యువేషన్ ఉంటుంది అని? ఇట్స్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్ థింగ్. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ది ది జనరేషన్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. యూ హ్యావ్ టు టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. దెర్ ఇస్ నో సర్టనిటీ ఫర్ ఎనీథింగ్. We don't have certainty about our job. We don't have certainty about the economy. We don't have certainty about anything. Only thing is you just have to take a predictive calculations. And then that's what I told you is మీరు 2000 కనుక ఆల్రెడీ మీరు ఎట్లా పే చేస్తున్నారు, that is 100% true. So you are already losing $2,000 by renting a house. See, that's what is 2000 ఆల్రెడీ పోతున్నాయి, ఇంకొక $500 మీరు రిస్క్ తీసుకొని అది పోయినా కూడా ఓకే అంటే ఇప్పుడైనా కొనవచ్చు. ఓకే. సో యూ షుడ్ ఇమీడియట్లీ బై బేస్డ్ ఆన్ దట్ క్యాలిక్యులేషన్. అంతేగాని రేపటి గురించి మనకు తెలియదు కదా. రేపు 3 నెలలు కావచ్చు, ఫెడ్ రేట్ ఇంక్రీజ్ కావచ్చు, ఫెడ్ రేట్ తగ్గించవచ్చు. బట్ ఫెడ్ ఈస్ సేయింగ్ దే ఆర్ గోయింగ్ టు డిక్రీజ్. సో మొన్న రీసెంట్లీ లాస్ట్ మంత్ ఆల్సో దే డిక్రీజ్ 1/4 point. Last few days back. But Fed rate తగ్గించినంత మాత్రాన Fed rate goes in a different way than the mortgage rate. Okay. So they're not completely tied up.
సో ఇట్స్ నాట్ ఏ 1-to-1 ఈక్వేషన్. సో ఇప్పుడు మార్గేజ్ రేట్లు ఏమి తక్కువేం కాలేదు, యాక్చువల్గా కొద్దిగా పెరిగినట్టు ఉన్నాయి యాక్చువల్గా. సో ఈ డైనమిక్స్ అన్ని చాలా టూ మెనీ పారామీటర్స్ అండి. సో బట్ యూ ఆల్వేస్ ఐ సజెస్ట్ ఈస్ లెట్స్ నాట్ ట్రై టు గెట్ టూ మచ్ కాంప్లికేటెడ్ అబౌట్ ట్రై టు డూ ఎనీ ఆఫ్ ది థింగ్స్ బికాస్ టూ మెనీ పారామీటర్స్ విచ్ కెన్ గో ఎదర్ రైట్ ఆర్ రాంగ్. సో బట్ యూ ఆల్వేస్ హ్యాస్ టు బేస్ ద అపాన్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఇల్లు కొనాలి కనుక అనుకుంటే నేను ఆల్రెడీ 2,000 పే చేస్తున్నా. దట్ ఈస్ 100% షూర్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ 2,000 నుంచి ఇంకొక 500 పెట్టుకుంటే నా ఓన్ హౌస్ ఉంటుంది. ఆ 5,000కి నేను 500కి రిస్క్ తీసుకోగలను, అది రిస్క్ తీసుకోమంటున్నా. 500 $1,000 మీకు ఎంతైతే వీలవుతుందో అంత రిస్క్ తీసుకోవటమే. ఎందుకంటే రేపు మనకు తెలియదు కదా, రేపు మీ జాబ్ ఉంటుందో లేకపోతే ఎకానమీ ఉంటుందో ఏమీ తెలియదు. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు అంతేనండి. ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే ఇట్లా ఉందో, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ వే ఇస్ ది సేమ్ థింగ్. దిస్ అన్సర్టనిటీ విల్ నెవర్ గో అవే. 3 నెలల తర్వాత అన్సర్టనిటీ పోద్ది అని నోబడీ కెనాట్ సే ఎనీథింగ్.